గారు వెళ్ళి మరదలకి మొత్తం మ్యాటర్ చెప్పేశాడు. ఓకే, ఇప్పుడే మాతో మాట్లాడి బయటికి వెళ్ళింది. నువ్వు అమృతో కలిసి బయటికి వెళ్ళావని మేనేజ్ చేసి చెప్పాం. అవునా? రే కొంచెం జాగ్రత్తరా. అలాగే నాన్న, బాయ్. ఎవరు వికాస్? నాన్న ఫోన్ చేశారు. నిన్ను జాగ్రత్తగా గెస్ట్ హౌస్లో డ్రాప్ చేసి రమ్మని ఆర్డర్ వేశారు. సుబ్బలక్ష్మి, అమృత వదిలినా నువ్వు నన్ను వదలవా? ఒరే అవతార్ బాబా, ఎక్కడున్నావు? వికాస్ ఇక్కడ ఉన్నాడంటే అమృత కూడా ఇక్కడే ఉండి ఉంటుంది. అంటే శంకరావు అంకుల్ చెప్పింది అబద్ధం అన్నమాట. అవతార్ బాబా చెప్పిందే నిజం. హాయ్ రేణు, ఎప్పుడొచ్చావు? ఈరోజే వచ్చాను. ఎక్కడికొచ్చావు? నా కాబోయే మొగుడుతో పెళ్లికి ముందు కొద్ది రోజులు జాలీగా గడుపుదామని వచ్చాను. ఏ నీకేమైనా అభ్యంతరమా? రేణుక, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. సుబ్బలక్ష్మి, నువ్వు. వికాస్, నేను నీతో తర్వాత మాట్లాడతాను, ప్లీజ్. సరే, ఏంటో చెప్పు. నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. అవన్నీ నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, అందుకే చెప్తున్నాను, విను. చెప్పు. అమృత వికాస్ వాళ్ళ అవుట్ హౌస్ లో ఉంది కదా. ఒకరోజు వికాస్ తాగొచ్చి అమృతని రేప్ చేశాడు. సుబ్బలక్ష్మి, వికాస్ జస్ట్ నేను రేణుకతో మాట్లాడుతున్నాను కదా. సరే చెప్పు. అమృతకి న్యాయం జరగాలంటే వికాస్ అమృతని పెళ్లి చేసుకోవాలి. మేమందరం కలిసి వికాస్ అమృతని పెళ్లి చేసుకునేలా ఒప్పించాం. ఇంట్లో ఆంటీ అంకుల్ కూడా ఒప్పుకున్నారు. సుబ్బలక్ష్మి. వికాస్, తన్ని మాట్లాడినివ్వు. త్వరలో ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు. ఇప్పుడు మధ్యలో హఠాత్తుగా నువ్వొచ్చావేంటి? పైగా పెళ్లికి ముందు నా కాబోయే మొగుడుతో జాలీగా గడపడానికి వచ్చానంటున్నావు. మాట్లాడడం అయిపోయిందా? ఇంకా చాలా విషయాలున్నాయి. ముందు నీ విషయం తేల్చాక వాటి గురించి మాట్లాడతాను. తేల్చాల్సింది నా విషయం కాదు, నీ విషయం. అసలేంటే నువ్వు? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ కంటికి నేనేమైనా పిచ్చిదాలా కనిపిస్తున్నానా? ఏంటి, అమృత వికాస్ వాళ్ళ అవుట్ హౌస్ లో ఉందా? అవును. నీ నాలుగు తెగ్గొస్తాను, బ్లడీ బెగ్గర్. 100 సార్లు అమృత అవుట్ హౌస్ లో ఉంది ఉంది అని నా ప్రాణాలు తీసావు. కావాలని అబద్ధాలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఫూల్ని చేసావు. మళ్ళీ ఇప్పుడు నన్ను నమ్మించి ఫూల్ని చేద్దాం అనుకుంటున్నావా? ఈడియట్. ఆ రోజు నేను వికాస్ గుళ్ళో దొంగ పెళ్లి చేసుకుంటున్నావని మా డాడీకి ఫోన్ చేసి మమ్మల్ని మా ప్రేమని విడదీసావే. నా ప్రేమను బ్రతికించుకోవడం కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చచ్చి బ్రతికేనే. మా ఇద్దరి పవిత్రమైన ప్రేమను విడదీయడానికి అమృతని వికాస్ రేప్ చేశాడని అబద్ధం చెప్తావా? సిగ్గులేదు నీకు? రేణుక, నోరెత్తా ఉంటే చెప్పు తీసుకుని కొడతాను. అమృతని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావు నువ్వు. అసలు ఎందుకే నా మీద మీకంత ద్వేషం, అసూయ? ఎప్పుడు చూసినా అమృతని వెనకేసుకుని వస్తున్నావు. అమృతేనా నీ ఫ్రెండ్? నేను నీ ఫ్రెండ్ని కాదా? ఇద్దరు కలిసి నా ప్రేమను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వికాస్ ని నా నుంచి దూరం చేయడానికి దారుణమైన అబద్ధాలు చెప్తున్నారే. మీరిద్దరూ కలిసి ఢిల్లీకి ఫోన్ చేసి అమృతని వికాస్ రేప్ చేశాడని చాడీలు చెప్తే నేను నమ్ముతానా? ఏ రేప్ చేసిన వికాస్ ని జైల్లో పెట్టించచ్చు కదా?
దాని అమ్మ నాన్న బంధువులు స్నేహితులు అంత తేలిగ్గా వికాస్ ఎందుకు వదిలేస్తారు? అది కాదు రేణు. నోర్ముయ్, నువ్వు చెప్పగానే నమ్మడానికి నేనేం చిన్నపిల్లని కాదు. నేను ఎలాగో ఈ విషయాలు నమ్మనని మీ బావకు ఫోటో ఇచ్చి ఇంటికి పంపుతావా? నన్ను చీట్ చేయడానికి ఇంకో కొత్త నాటకమా? అంటే మా బావ ఇంటికి వచ్చి మీతో మాట్లాడా? మాట్లాడడం కాదు, తిట్టి పంపించాను. చూసావా, ఈ విషయం కనుక్కోవడానికే నేను వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా బావ రాలేదు, వికాస్ అమృత ఇప్పుడే సరదాగా బయటికి వెళ్లారని ఆంటీ అంకుల్ చెప్పారే. ఇప్పుడు నమ్ముతావా ఈ విషయం? ఏ అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. ఇప్పుడే నాన్న ఫోన్ చేసి రేణు కోసం షాపింగ్లో ఉన్నాం, ఇంట్లో లేమని చెప్పారు. రేణుకని జాగ్రత్తగా గెస్ట్ హౌస్లో డ్రాప్ చేసామని కూడా చెప్పారు. ఇంట్లో లేనమ్మా నన్ను ఎలా కలిచావు? ఏ రేణు, నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు ఈ విషయం చెప్పానా లేదా? చిచి, దీనికి నువ్వు సందేశం చెప్పుకోవడం ఏంటి వికాస్? ఇదో పెద్ద అబద్ధాలు కోరు తింగురు గుచ్చి. రేణుక, నువ్వు నన్ను ఎన్ని తిట్టినా సరే నేనేం ఫీల్ అవ్వను. కానీ నేను ఇప్పుడు చెప్పిన ప్రతి విషయం నిజం, వికాస్ చెప్పిన ప్రతి మాట అబద్ధం. నువ్వు దారుణంగా మోసపోతున్నావే. వికాస్ నిన్ను మోసం చేసినాడు రేణుక. వికాసే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నంబర్ 1 మోసగాళ్ళు. ఇంకొకసారి నా గురించి మాట్లాడావనుకో, ఇప్పుడు చెంపతో సరిపెట్టాను. మీ ఫ్రెండ్స్ మీద 1,00,000 గొడవలు ఉంటాయి, అవన్నీ నా మీద చూపిస్తావా? వికాస్ వదిలే. నువ్వు ఉండి రేణు. ఏ సుబ్బలక్ష్మి, అసలు అమృతని ఎప్పుడో రేణుకతో పాటు క్యాంపస్లో చూడటమే, ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలేదు. ఎవడో సాగర్ గారితో లేచిపోయిందని రేణుక చెప్పింది, అదే అమృత గురించి నేను వినడం. అసలు నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు? నీకు పిచ్చెక్కిందని ఒకసారి రేణుక చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళావా? ట్రీట్మెంట్ చేయించుకున్నావా? త్వరగా వెళ్ళు తల్లి, లేకపోతే మమ్మల్ని టెన్షన్ పెట్టి చంపేస్తావు, మా జీవితాలు నాశనం అయిపోతాయి. రేణుక కాబట్టి నీ మాటలు నమ్మలేదు, అదే ఇంకొకరైతే. వికాస్, నీకు దండం పెడతాను, అబద్ధం చెప్పకు. అమృత అవుట్ హౌస్ లోనే ఉంది. ఏయ్, అమృత ఎవరో తెలియదంటే అవుట్ హౌస్లో ఉందంటావేంటి? వికాస్, ఈ సుబ్బలక్ష్మి మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. అసలు ఇంతసేపు దీంతో మాట్లాడటమే వేస్ట్. పద బయలుదేరదాం. రేణు, రేణు, నా మాట విను రేణు. రేణు, నువ్వు కాలేజ్ రోజు నుంచి ఇంతేనే, ఏది నిజం చెప్పు, నువ్వు మారవు అంతే. నేను మళ్ళీ చేస్తాను. అమ్మ, వాటర్ బాటిల్ ఇవ్వు. నా మొహం మీద నీళ్లు కొట్టింది మీరేనా? నేనేనండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు ఏం చేయాలి? అంటే వికాస్ రేణుకని పెళ్లి చేసుకుంటున్నాడు, అమృత ఎవరో తెలియదు అంటున్నాడు. అమృత ఎక్కడికి వెళ్ళింది? రేణుకకి నిజం ఎలా తెలియాలి? ఇంట్లో వాళ్ళు వికాస్ మళ్ళీ ఏదో నాటకం ఆడుతున్నారు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. వికాస్ చెప్పినట్టు అందరూ అలాగే మాట్లాడండి. దానికి పిచ్చెక్కి పారిపోవాలి.
అలాగే డాడీ. అంకుల్, ఇది చాలా దారుణం, మోసం. మా బావ అమృత ఫోటో పట్టుకొని మీ ఇంటికి వచ్చింది నిజం. మీరందరూ కలిసి మా బావని కొట్టింది నిజం. ఆ టైంలో రేణుక మీ ఇంట్లోనే ఉంది, అది నిజం. ఆ విషయం కనుక్కుందామని మీ ఇంటికి వస్తే రేణుక ఇక్కడెందుకు ఉంటుంది? అమృత వికాస్ ఇప్పుడే సరదాగా బయటికి వెళ్లారని దారుణమైన అబద్ధం చెప్తారా? మీరెందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు? రేణుక రాగానే వికాస్ ఎందుకు మారిపోయాడు? అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఏంటి మాట్లాడరు? అమృత వికాసులు సరదాగా బయటికి వెళ్లారని మేము నీకు చెప్పామా? ఎప్పుడు చెప్పావు? అసలు నువ్వు మా ఇంటికి ఎప్పుడొచ్చావు? అసలు అమృత ఎవరో మాకు తెలీదు. చూడమ్మా, నీకు ఈ మధ్య మతిస్థిమితం తప్పిందని, మీ అన్నయ్య నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాడని వికాస్ చెప్తే విన్నాం. నిజమేనా? మతిస్థిమితం అదే పిచ్చి తగ్గిందా? సుబ్బలక్ష్మి వాలకం చూస్తుంటే పిచ్చి ఇంకా తగ్గినట్లేదండి. అంకుల్, మాట మార్చకండి. నాకు పిచ్చుందో లేదో మీకు అనవసరం. ముందు అమృత సంగతి తేల్చండి. ఏంటి చెప్పింది అర్థం కాలేదా? మీ మోసం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అందుకే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్కడేమో మీ కొడుకు రేణుకతో షికారు చేస్తుంటే నాతో అమృతతో వెళ్ళాడని చెప్పి నాటకాలు ఆడుతున్నారా? అక్కడ అమృత గురించి వికాస్ అడిగితే దొంగలా బుకాయిస్తున్నాడు, పచ్చబద్దలు చెప్తున్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. రేణుక మీ ఇంటికి వచ్చాక మీరందరూ మారిపోయారు. వికాస్ ఏమో రేణుకనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు, రేణుకేమో వికాసే నా మొగుడు అంటోంది. మరి అమృత పరిస్థితి ఏంటి? వికాస్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏంటమ్మా, అవకాశం దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు అమృత ఎవరో మాకు తెలీదు, ఆ పేరెప్పుడు వినలేదు. అవును, నేను కూడా ఆ పేరు ఎప్పుడు వినలేదు. విన్నావుగా, మర్యాదగా వెళ్ళు. సుబ్బలక్ష్మి, మాతో పెట్టుకుంటే ఇలాగే సృహ తప్పి పడిపోవాల్సిందే. అమ్మో, ఇది మామూలు ఆడదు కాదండి, అసాధ్యురాలు. డాడీ, సుబ్బలక్ష్మి అన్నయ్యని ముందు నుంచి చాలా రకాలుగా టార్చర్ పెట్టింది. దాన్ని నాలుగు కట్ చేయమంటావా? అవసరం లేదమ్మా, ఇప్పుడు దాని నోరు నేను మూయిస్తాను కదా. బాను వెళ్ళి నీళ్ళు తీసుకునిరా. అలాగే. సుబ్బలక్ష్మి, సృహ తప్పి పడిపోయావేంటి? నిజమే, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోవడం,
పక్క వాళ్ళ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం ఇవన్నీ పిచ్చి చేష్టలేనండి. ఏంటి నన్ను పిచ్చిదాన్ని చేసి తమాషా చేస్తున్నారా? నిజం చెప్పండి. అమృత జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ మోసం చేసి రేణుకని కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఇన్ని రోజులు అమృత జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తానని మీరందరూ చెప్పడం అబద్ధమా? వికాస్ అమృతని పెళ్లి చేసుకుంటానని బొట్టు పెట్టి ప్రమాణం చేయడం అబద్ధమా? ఏంటి క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ అడిగినట్టు అలా అడిగేస్తున్నావు? అసలు అమృత ఎవరో మాకు తెలియదు అంటున్నారే. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చంపేసిన పాపం లేదు. సుబ్బలక్ష్మి, నీ అరుపులకి బెదిరే వాళ్ళు ఇక్కడెవరు లేరు. రెచ్చిపోయింది చాలు, మర్యాదగా వెళ్ళు. అమృత గురించి అసలేసి చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చిచి, తాగొచ్చి అమృతం దారుణంగా రేప్ చేసిన నీ కొడుకు మారిపోయి పెళ్లి చేసుకుంటున్నాడని ఇన్ని రోజులు నమ్మి మోసపోయాం. అది మేము చేసిన తప్పు. పాపం అమృత కూడా వికాస్ తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడని మోసపోయింది. అప్పుడు దాన్ని కోడలని కొండెక్కించుకొని ఇప్పుడు దాన్ని నిర్దాక్షిగా కింద తోసేస్తారా? అమృత ఎవరో తెలియదన్నట్టు మాట్లాడతారా? మిస్టర్ శంకర్రావు, మిమ్మల్ని వదిలిపెట్టను. ఏంటి ఇందాక నుంచి తెగ రెచ్చిపోతున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏయ్, ఏంటి ఒళ్ళంతా తిమ్మిరిగా ఉందా? ఏంటే నీ ఉద్దేశం? ఆ? మా ఇంటికి వచ్చి మమ్మల్నే బెదిరించే స్థాయికి వచ్చావా నువ్వు? నేను కూడా చేసుకున్నా? అసలు ఎవరివే నువ్వు? ఆడపిల్లవి కదా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఓ రెచ్చిపోతున్నావు. అవును, అమృత ఎవరో మాకు తెలుసు. నీ ఫ్రెండ్ను మోసం చేసి మా వాడు రేణుకని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఇప్పుడు ఏంటట? ఏం చేస్తావు నువ్వు? ముందు నువ్వు వెళ్ళి అమృత ఎక్కడుందో తీసుకునిరా పో. అదే వచ్చి నన్ను మోసం చేశారని అడగలేదు. నీ టమ్కి అంటే మాకు నువ్విలా చీటికి మాటికి వచ్చి మా మీద రెచ్చిపోతే మా వియ్యంకులు గంగాధరం గారికి చెప్పి నిన్ను నీ కుటుంబాన్ని అడ్రస్ లేకుండా చేస్తాను. ఏమనుకుంటున్నావు? చూడు, అమృత అవుట్ హౌస్ లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు. అర్థమైందా? వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి వెతుక్కో పో. ఏంటండి ఏమైంది దానికి అలా పరిగెడుతుంది? ఏమో. తాళం పగలు కొడుతుందండి, చూసారా? దానికి ఎంత రోషమో. బెస్ట్ ఫ్రెండ్ కదా, కనిపించకపోతే ఆ మాత్రం రోషం ఉంటుందిలే. లోపలికి వెళ్ళి చూడని మనకేంటి భయం? అమృత, ఎక్కడికి వెళ్ళావే నువ్వు?